హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఆదివారం నాడు జిఎస్ పేపర్, మండే నాడు మిగతా పేపర్, రెండు పేపర్స్ అంటే దాదాపు సార్ ఇక్కడ ఒక తెలంగాణ టోటల్ సార్ ఇక్కడ జిఎస్ పేపర్ ఒకటి, హిస్టరీ, సోషియాలజీ, పాలిటీ పేపర్ ఒకటి, ఎకానమీ ఒకటి, ఉద్యమ చరిత్ర ఒకటి సార్. ఈ 4 పేపర్ సార్ ఇక్కడ. ఈ 4 పేపర్లో నీకు ఈజీగా సార్ 420 మార్కులు దాటిందంటే గ్యారంటీ నీకు జాబ్ ఉంటుంది. 420 మార్కులు నీకు దాటినంటే జాబ్ ఉన్నట్టే సార్. ఇక్కడ టెన్షన్ పడవలసిన అవసరం లేదు సార్. ఉద్యమ చరిత్రలో 150కి ఈజీగా సార్ నీ స్కోర్ ఇక్కడ 120 ఉండాలి. ఎకనమీ పేపర్లో 120 ఉండాలి. హిస్టరీ, పాలిటీ, సోషల్ పేపర్లో 120 ఉండాలి. జిఎస్లో 100 వచ్చిన 420 మార్కులు దాటితే 420 మార్కులు వస్తే నువ్వు 100% జాబ్లో ఉన్నట్టే. ఏమీ తెలియకున్నా ఎగ్జామ్ వాళ్ళిపోతే 20 నుంచి 30 మార్కులు ఎలా రావాలి? ఏమీ తెలియకుండా ఈ ఎగ్జామ్లో మనం ఏమి చేయాలి? ఏమీ తెలుస్తలేదు. ఏనో బీనో సీనో డీనో టిక్ చేసే బదులు మరి ఏమీ తెలియకుండా ఏం చేయాలి? పేపర్ అంతా కూడా మనకు అంత తెలిసినట్టే ఉంటుంది పేపర్, కానీ రాంగ్ టిక్ చేసి వస్తున్నాం. ఎందుకు జరుగుతుంది? ఎగ్జామ్లో బయట బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎగ్జామ్లు బాగున్నాయి, ఏనా బీనా సీనా డీనా అని కన్ఫ్యూజ్ అవుతున్నావు. 2016 తర్వాత మళ్ళీ తెలంగాణలో రాయబోతున్న విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీ అందరికీ జాబులు రావాలి. ఎవరైతే హార్డ్ వర్క్ చేసిరో, ఎవరైతే కష్టపడ్డారో మీరందరూ ఒక విజేతలుగా నిలవాలి. మళ్ళీ పుస్తకాలు పట్టుకొనిగా హైదరాబాద్ చుట్టూ, అశోకనగర్ చుట్టూ తిరిగొద్దు. ఇదే నీకు లాస్ట్ కోచింగ్ కావాలి. రేపు ఎగ్జామ్ ఎక్కడ? ఓకే, హ్యాపీగా మీరు ఉండాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. రేపటి విజేతలుగా మీరు ఉంటారు. ఏమీ తెలియకున్నా 40 మార్కులు ఎలా తెచ్చుకోవాలో, ఎలా క్యాచ్ చేయాలో, ఏంటి సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రా సార్. 30 అంటే ఒక్క మార్కు మీద 30,000 మంది పైగా ఉంటారు సార్. ఇక్కడ ఎంతమంది రాస్తూ సంబంధం లేదు. రేపటి కాబోయే ఆఫీసర్ నువ్వే. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా నీ పల్లెకి వెళ్ళాలి. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నావు. చాలా మంది విమర్శించారు. చాలా మంది ఈయనకేమొస్తలే అనుకుంటున్నారు. చాలా మంది మన ముందు మన మాట మాట్లాడుతున్నారు. మన వెనకాల మన గురించి విమర్శించే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు రేపు నువ్వు సైలెంట్ కొట్టించుకునే రోజు రావాలి. అలాంటి వాళ్ళు రేపు నీకు సైలెంట్ కొట్టాలి. అలాంటి వాళ్ళు మీ ఊరు గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో, డిపిలో మీ ఫోటో పెట్టుకోవాలి. ఈసారి గ్రూప్ 2లో మా పల్లె నుండి ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈసారి గ్రూప్ 2లో నా పల్లె నుండి 2 ఎంఆర్ఓలు సెలెక్ట్ అయినారు. నా పల్లె నుండి 3 డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయినారు. నా పల్లె నుండి 3 ఇక్కడ అంటే డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయినారు. ఆ పేరు రావాలి. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డావు, చాలా హార్డ్ వర్క్ చేసావు, చాలా విమర్శలు ఎదుర్కొన్నావు. ఏం భయపడొద్దు. ఈ లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ పోతే ఏమీ తెలియకున్నా 40 మార్కులు ఎలా తెచ్చుకోవాలో, ఎలా అంటే రాని బిట్లకు మనం ఏం చేయాలో ఒక 5 నిమిషాల తర్వాత నేను చెప్తా. మీరు ముందుగా సార్ ఇక్కడ ప్రీ ఎగ్జామ్ వెల్నెస్కు ప్రాధాన్యత ఇవ్వండి. ముందుగా సార్ ఇక్కడ ముందు రోజు సార్ ఇక్కడ రాత్రి తేలికపాటి కానీ పోషకమైన భోజనాన్ని ప్లాన్ చేయండి సార్. ఇక్కడ 7-8 గంటల నాణ్యమైన నిద్రను ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోండి. 7 నుండి 8 గంటల మధ్య ఇక్కడ నిద్రపోండి. చివరి నిమిషంలో రివిజన్ లేదా సుదీర్ఘ చర్చలకు దూరం ఉండండి. ఇక చివరి నిమిషం ఇక్కడ ఎల్లుండి అంటే సార్ ఇక్కడ మన ఆదివారం నాడు ఎగ్జామ్. ఈ మూమెంట్లో ఇక రివిజన్ చేసి బుక్కులు పటపట తిప్పేసి ఎవరు అడుగుతున్నారు, ఎక్కడ లేని క్వశ్చన్ చెప్తున్నారు, మనకేం ఆన్సర్ రావట్లేవు, అలా భయపడొద్దు. వాటన్నిటి మీరు దూరం ఉండాలి. చివరి నిమిషంలో రివిజన్ లేదా సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం అంటే ధాన్య
అంటే ధాన్యం సాధన చేయండి, ప్రశాంతంగా ఉండడానికి వాకింగ్ చేయండి, ఓకే, లేదా ధాన్యం చేసుకోండి, యోగా చేసుకోండి, ఫ్రీగా ఉండండి, టెన్షన్ పడద్దు. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ గ్యారంటీ మీరు అందరూ ఆఫీసర్లుగా ఉండాలి, ఉండి తీరాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అంశాలు ఇక్కడ మీరు పాటించండి. మరొకటి సార్, ఓకే సార్, ఇప్పుడే కొత్త టాపిక్స్ మీరు ఏమి కూడా ఇక్కడ మీరు ముట్టుకోవద్దండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకునే అంటే వాటిని వచ్చేసి అక్కడ మీ మనసులో ఇట్లా అనుకోండి తప్ప మీరు ఇక్కడ టైమ్స్ ఇక్కడ టచ్ చేసుకోండి. ఇక్కడ ఓకే, ప్రజెంట్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క మరొక అంశం ఏంటంటే మీ ప్రాక్టీస్ విధానంతో స్థిరత్వాన్ని కొనసాగించండి. ఓకే, ఎగ్జామ్లో ఏ టైపులు అడిగినా ఎలా అడిగినా నేను ఆ బిట్ క్యాచ్ చేయగలుగుతా, నా నుండి బిట్ అది బయటికి పోదు, ఆ క్వశ్చన్ నాకు గ్యారంటీగా ఆన్సర్ ఇక్కడ తెలుసుద్ది అనుకునే చదవండి. మీ బలాల్ని తెలుసుకోండి, వాటి ఆధారంగా మీరు వ్యూహాలు ఇక్కడ బిల్డ్ చేసుకోండి. ఓకే, విభిన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్యాకప్ ప్లాను సిద్ధంగా ఉండండి. ఏ టైపులో నీకే ఆ క్వశ్చన్ ఇక్కడ ఆర్ట్ వచ్చిందంటే మరి వేరే వాళ్ళకి ఏందండి, మీరు భయపడద్దు. 5 లక్షల మంది 6 లక్షల మంది రాస్తున్నారు కదా, నాకేమైద్దో అనుకోవద్దు. 6 లక్షల మందిలో 4,50,000 మంది ఉట్టిగా అప్లై చేసే బ్యాచ్ ఉంటుంది. ఇక 1,50,000 మందిలో అందులో 50,000 మంది ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా అంటే చదివే బ్యాచ్ ఉంటుంది. ఇక 1,00,000 మందిలో 50,000 మంది అక్కడ జిరాక్స్ సెంటర్లో పొండి పుస్తకాలు చదువుకునే బ్యాచ్ ఉంటుంది. చివరికి నీకు పోటీనిచ్చేది కేవలం 1000 నుండి 1,500 మంది మాత్రమే నీకు హార్డ్లీ పోటీస్తారు. ఆ 1,500 మందిలో నీకు రాని బిట్టు వాళ్ళకు కూడా రాదు అక్కడ. కాబట్టి నువ్వు ఏ ఈజీ బిట్ అయితే నువ్వు రాంగ్ చేస్తావో, ఏ ఈజీ బిట్ అయితే నువ్వు తప్పు చేస్తావో అది వాళ్ళు క్యాచ్ చేస్తారు. అప్పుడు నీకంటే ఒక మార్క్ ఉంటుంది, ఒక మార్క్ ముందుకెళ్తుంది. అందుకే అక్కడ చాలా జాగ్రత్తతో మనం పేపర్ చేయాలి, చాలా జాగ్రత్తతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క పోటీ పరీక్షలు సార్ ఇది ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా ఏంది, అసలు పేపర్ క్లిష్ట స్థాయి ఆధారంగా మన యొక్క ప్రయత్న వ్యూహాన్ని అడ్జస్ట్ చేసుకోండి. క్వాంటిటీ కంటే అక్యురసీ పైన ఎక్కువ మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ ఈ క్లిష్ట సమయంలో మీరు ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి సార్ వాళ్ళు అక్కడ బుక్ అంటే ఆన్సర్ షీట్ ఇస్తారు. ఆన్సర్ షీట్లు జాగ్రత్తగా మన యొక్క నెంబర్లు వేయాలి. చిన్న పొరపాటు జరిగినా కూడా ఆన్సర్ షీట్ని అక్కడ కంప్యూటర్ తీసుకోదు. అక్కడ సరిగా మంచిగా సార్ ఇక్కడ ఓకే బబ్లింగ్ చేయాలి సార్. ఇలా ఉన్నా కూడా పేపర్ తీసుకోవచ్చు సార్. ఓకే, ఈ టైపులో ఉన్నా కూడా మనకి ఇది పేపర్ ఇక్కడ ఓకే కంప్యూటర్ ఇక్కడ స్కాన్ చేస్తారు. ఓకే, ఈ టైపులో ఉన్న సార్ ఇక్కడ పేపర్ ఇక్కడ కంప్యూటర్ ఇక్కడ బయటికి వెళ్ళిపోయినా కూడా స్కాన్ చేస్తారు. నువ్వు ఇక్కడ బబ్లింగ్ సార్ ఇక్కడ టోటల్గా ఇలా చేయాలి సార్, ఈ విధంగా ఉండాలి సార్. ఓకే, ఎలాంటి అంటే బాగా చదువుతున్నాం, ఒక్కోసారి ఇలా జరుగుతుంది. మనం చూస్తారకే ఎగ్జామ్లో ఇక్కడ రిజల్ట్లో మన నెంబర్ రాదు. నేను బాగా చదివినా నాకు ఎక్కడో అన్యాయం జరిగిందంటే ఇక్కడ మనము పోగొట్టుకుంటున్నాం. అందుకే జాగ్రత్త ఉండాలి. కొద్దిమంది ఇక్కడ కోడ్లు ఇక్కడ రాంగ్ ఇస్తుంటారు. కోడ్ ఇక్కడ సరి చేస్తా అంటే సరిగా చూసుకోవాలి. నెంబర్ ఇక్కడ సరిగా వేయాలి. 1కి 2 సార్లు అక్కడ మనం చూడాలి. ఇంత అయిపోయిన తర్వాత మనకి ఇక 2-3 నిమిషాలు అంటే 2-3 దాదాపు కొంత టైం తర్వాత బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ రాగానే అప్పుడు నువ్వేం చేయాలంటే కళ్ళు మూసుకొని ఇక్కడ 5 నిమిషాలు అక్కడ కాము ఉండాలి. కాము ఉండి ఊపిరి బిగబట్టి చిన్నగా వదిలేయండి. మీ మనసులో ఉన్న కచ్చరు మొత్తం కూడా వెళ్ళిపోద్ది. మీ ఫ్రెండ్సే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళతో మీరు బిట్లు అడగకండి. నాకు చెప్తావా, నేను నీకు చెప్పగలుగుతా ఈ క్వశ్చన్ ఉంది. ఎందుకంటే సార్ ఇక్కడ మనం ఏది కరెక్ట్ అని అదే కరెక్ట్. వాళ్ళ టైం లేక చెప్తా ఆగు అంటుంటారు.
ఇది రైట్ అని లాస్ట్ మూమెంట్లో మనం టిక్ చేసి అదే అని చెప్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ నువ్వు ఎగ్జామ్లు పోయిన తర్వాత మనకిచ్చిన యొక్క ఆన్సర్ షీట్ తీసుకొని మన నెంబర్లు వేసి తర్వాత బుక్లెట్ వచ్చిన తర్వాత కొద్దిగా మనం ఒక 1 మినిట్ లేదా ఒక 40 సెకండ్లు మనం ఊపిరి బిగబట్టి కళ్ళు ముచ్చుకొని ఊపిరి బిగబట్టి చిన్నగా వదిలేస్తే ప్రశాంతత మొత్తం పోతుంది. పేపర్ తీసుకోగానే మనం చేసే ఫస్ట్ ప్లాన్ మనకిక్కడ ఆన్సర్ అంటే బుక్లెట్ అంటే ఆన్సర్ షీట్ ఉంది. ఇది బుక్లెట్ సార్. ఇక్కడ ఈ బుక్లెట్లో ఇలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నీకు తెలియదు, ఫస్ట్ది ఏముందిరా, ఫస్ట్దే రావట్లేరా అని చెప్పి టైం అంతా ఇలా వెయిట్ చేసుకుంటాం. చివరికి టైం చూస్తారకే ఇక హాఫ్ అన్ అవర్ ఉంది, 60-70 బిట్లు క్యాచ్ చేయాలి. అందులో తెలిసిన బిట్లు కూడా ఉన్నాయి. రపరప ఏదో దిద్ది వస్తాం. అక్కడ ఉద్యోగం దూరం అవుతున్నాం. తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏది అనుకుంటా, ఈ క్రింది వాళ్ళలో భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు కారకులు రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే, డలోసి సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటావు, మళ్ళీ అనుకుంటా కాదు విలియం బెంటింగ్ అనుకుంటావు. బయటకు వచ్చి చూస్తారకే రాజా రామ్మోహన్ రైట్ అయితే ఫస్ట్ ఇస్ ది బెస్ట్. ఏది రైట్ అనిపిస్తావు దాన్నే టిక్ చేయండి. 100% నీకు అదే కరెక్ట్. అక్కడ దగ్గరికి వెళ్ళి ఇది కాదేమో అన్ని మొత్తం అట్నే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఇక చిన్నగా ఒక్కొక్క ఆయన పెన్ను తిప్పుకుంటా చిన్న స్లోగా ఆ బిట్ ఇది అంటే ఒక్కొక్క క్వశ్చన్కే 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిస్తారు. ఆ పొరపాటు చేయద్దు. ఇలాంటి ఒక దాంట్లో టిక్ చేయబోయి ఇంకో దాంట్లో టిక్ చేయద్దు. ఈ పొరపాటు చేయద్దు. మరొకటి సార్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ది మనకు తెలియలే, సెకండ్ ఆన్సర్ తెలియలే, థర్డ్ వచ్చేసరి ఇక్కడ థర్డ్ సి తీసుకెళ్ళి మన సెకండ్ సిలో టిక్ చేస్తున్నాం. కొన్ని బిట్ల దగ్గరకు కొన్ని క్వశ్చన్ దగ్గరకు వచ్చిన తర్వాత అరే ఒకదాన్ని టిక్ చేయబోయి ఇంకో దాన్ని టిక్ చేసినావా, ఇలా జరిగిందా అని అప్పుడు నువ్వు అంటే రబ్బెట్టినా కూడా ఏమీ చేయలేవు. అంటే మనం ఏమీ కూడా క్యాచ్ చేయలేం. అప్పుడు తెలిసిన బిట్లే అట్లా పోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి. ఫస్ట్ మీరు సార్ ఇక్కడ ఫస్ట్ సార్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏది రైట్ అనిపిస్తో దాన్నే టిక్ చేయండి. తర్వాతకి ఇక్కడ మీరు అంత ఫస్టే ఏం చేయాలి సార్ అంటే నాకు అంటే ఫస్ట్ మనం ఆ బుక్లెట్ తీసుకున్న తర్వాత మనం నా ఫస్ట్ రావట్లేదు చిన్న గుర్తుపెట్టుకోండి, సెకండ్ రావట్లేదు, థర్డ్ రావట్లేదు, ఫోర్త్ వచ్చేసింది. ఈ అన్నిటికీ కొద్దిగా మీరు ఇట్లా చిన్నగా రౌండ్ అప్ వేయండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వదిలేస్తున్నా, సెకండ్ వదిలేస్తున్నా, థర్డ్ నేను ఇక్కడ వదిలేస్తున్నా, ఫోర్త్ ఆన్సర్ ఇక్కడ, డి ఇక్కడ. అన్నిట్లా ఈ విధంగా చేయండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఫస్ట్ది ఇక్కడ రాలేదు, సెకండ్ వచ్చా అంటే ఎగ్జాంపుల్ బిట్టు వచ్చే సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ తెలిసిందనుకో మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం, ఒకదాన్ని టిక్ చేయబోయి ఇంకో దాన్ని చేస్తున్నాం. ఇట్లా చాలామంది దూరం అవుతున్నారు. ఇట్లా చాలామంది ఇక్కడ క్యాచ్ చేయలేకపోతున్నారు. అంటే ఫస్ట్ ఏది అనుకుంటాం కాదని చెప్పి మళ్ళీ బి అని ఇట్లా జాగ్రఫీ 2 అంటే హిస్టరీ 4, సోషియాలజీ 3, పాలిటీ 5, మిగతా ఇంకా మొత్తం కలిసి 15 మార్కులు నీకు తెలిసిన బిట్లే పోతున్నాయి. అందులో 5 మార్కులు వచ్చినా నేను రిజర్వేషన్లో జాబ్ వస్తుంది. అందులో నీకు ఇంకో మార్కు వచ్చినా నువ్వు స్టేట్లో టాపర్గా ఉంటావు. నాలెడ్జ్ లేక కాదు సార్, సబ్జెక్ట్ లేక కాదు సార్. అందుకే ఎగ్జామ్ ఎంత చదివిన ముఖ్యంగా సార్ 2.5 గంటలు అక్కడ ఎగ్జామ్ హాల్లో పేపర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. అందుకే ఇన్ని రోజులు సార్ 2016 తర్వాత
మళ్ళీ రేపు 2024 డిసెంబర్ 15 కొన్నేళ్ళ తర్వాత తెలంగాణ విద్యార్థులు అక్కడ అంటే ఎగ్జామ్ రాయబోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంత అయిపోయింది సార్, ఇక్కడ రాని బిట్లు ఇలా ఉన్నాయి, రాని అంశాలు మనకు తెలియని యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ తెలియని వాటికి ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేది అంటే ఆన్సర్స్ ఉన్నాయి. 4 మల్టిపుల్ చాయిస్లో ఏమీ తెలియకుంటే ఏది లాంగ్ ఉంటుందో దాన్నే టిక్ చేయండి. అదే మ్యాక్సిమం ఇక్కడ రైట్ అవుతుంది. ఏమీ తెలుస్తలేదు, ఏనో బీనో సీనో డీనో టిక్ చేసే బదులు ఏమీ తెలియకుంటే దాన్నే టిక్ చేయండి. 100% అక్కడ అదే మనకి రైట్ అవుతుంది. ఓకే, మరొకటి సార్, ఏమీ తెలియకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పై అన్ని అని ఉంటుంది కదా, పై అన్యునే టిక్ చేయండి సార్. ఇక్కడ ఏమీ తెలియకుంటే ఏది కాదు ఉంటుంది ఇక్కడ, దాన్నే టిక్ చేయండి. పై అన్య అంటే ఏంది? ఇండియాలో ఇంగ్లీష్ విద్యకి కారకులు అంటే సార్ ఈ క్రింది వన్లో వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది. ఏ కింబర్లీ, బి పన్నా, సి వజ్రకారు, డి పై అన్యు. అప్పుడేంది? ప్రపంచంలో ఎక్కడంటే తీసుకుంటాం, ఇండియాలో ఎక్కడంటే తీసుకుంటాం, ఏపీలో ఎక్కడంటే తీసుకుంటాం. కాబట్టి పై అన్యే ఆన్సర్ రైట్ అది. ఇలా క్యాచ్ చేయండి. ఏమీ తెలియకుంటే ఏది లాంగ్ ఉంటుందో దాన్ని క్యాచ్ చేయండి. ఏమీ తెలియకుంటే పై అన్ని ఉంటే అదే టిక్ చేయండి. ఏమీ తెలియకుంటే ఏది కాదు ఉంటుంది దాన్నే టిక్ చేయండి. ఏమీ తెలియకుంటే ఏ అండ్ బి లేదా బి అండ్ ఇక్కడ సి ఉంటుంది. ఈ క్రింది వాళ్ళలో వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? ఏ సెంటీమీటర్లో, బి మిల్లీమీటర్లో, ఓన్లీ సెంటీమీటర్లోనే కాదు. ఏ అండ్ బి ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఏమీ తెలియనప్పుడు ఇలాంటి యొక్క అంశాల వైపు వెళ్ళండి. ఇలా కూడా లేవనుకో, ఇలా కూడా లేదనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏమీ తెలుస్తలేదు. ఓకే, వర్షమటి ఇక్కడ ఓకే సార్ 4 ఏళ్ళు రాయండి. వర్షమటి ఇక్కడ 4 బీలు ఇక్కడ టిక్ చేయండి, రబ్ చేయండి. వర్షమటి ఇక్కడ 4 బీలు 4 ఏలు ఏమీ తెలుస్తలేవు. ఇలాంటి అంశాలు కూడా అక్కడ ఏమీ లేవు, ఏది కాదు, పై అన్ని కూడా ఏమి లేదు. కాబట్టి ఇలా చేయండి. ఇంట్లో ఈ 4 కనీసం 2 లేదా లాస్ట్కి ఒకటైనా మనకి రైట్ అయింది. అందులో అంటే వరుసగా ఏ బి సి ఇలా కాకుంటే ఈ విధంగా చేస్తే మీకు ఎక్కువ స్కోర్ కూడా ఈజీగా 35 నుండి 40 మార్కులు పైగా ఈ విధంగా మనం అక్కడ తెలివితో ఇక్కడ కొంచెం ఇక్కడ మనం అంటే మైండ్ ఉపయోగించి చేస్తే ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. రేపు నువ్వు ఒక ఆఫీసర్గా ఉండగలుగుతావు, మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడగలుగుతాం. కాబట్టి ఈసారి మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్లో సరే ఇక్కడ 80% అటు పక్కకు ఆయన దోస్తు ఏం రాస్తుండు, వాడేం రాస్తుండు, ఇవన్నీ వద్దు ఇక్కడ. ఓకే, మనం వచ్చేసి ఇక్కడ ఒక్క క్వశ్చన్ గురించే రాలేదంటే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వెళ్ళండి. టైమ్స్ ఇక్కడ సేవ్ చేయండి. ఓకే, మీసారి మీరందరూ కూడా ఒక విజేతలుగా ఉండాలి. క్లాస్ ఉండిన ప్రతి ఒక్కరూ ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆఫీసర్లుగా అంటే ఉండాలి. మీ కుటుంబాలు మీరు ఎప్పటి కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ఇక్కడ మనసారా కోరుతున్నా. మీరందరూ కూడా గ్యారంటీ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఈసారి మీరు మిమ్మల్ని అందరినీ ఆఫీసులో చూడాలి. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.